హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండే పఫీ స్లీవ్స్ ఎలా కట్ చేయాలి, అలాగే ఎలా స్టిచ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను మీకు. ఫస్ట్ క్లాత్ ని 4 మడతల మీద ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోండి. క్లాత్ కి అడ్డంగా 8 ఇంచెస్ అయితే ఉండాలి, అలాగే నిలువుగా 14 ఇంచెస్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్స్ అనేటివి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఏ సైజ్ వారికైనా గానీ హ్యాండ్ మెజర్మెంట్ 7 ఇంచెస్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ పై వైపున 7 ఇంచెస్, కింది వైపున 4 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఈ రెండిటి మార్క్స్ ని కలుపుతూ కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే మార్క్ చేసుకున్న విధంగా అయితే ఈ క్లాత్ ని కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇటు సైడ్న మనం ఇలా కుచ్చులు అయితే పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట. మనం 7 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా, అటువైపున ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేయాలి. మడత పెట్టిన చివర్లు మళ్ళీ ఇంకో సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్లాత్కి సైడ్లు కుచ్చులు అనేటివి పెట్టుకొని 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకుంటున్నాం కదా, ఇలా ఫ్రిల్స్ అనేటివి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ టేప్తో కొలిస్తే ఈ ఫ్రిల్స్ అనేటివి 3 ఇంచెస్ అయితే ఉండాలి. ఇలా 2 వైపులా ఫ్రిల్స్ అనేటివి స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్కి మిడిల్ పాయింట్ అనేది గీసుకోవాలన్నమాట. ఏదైతే మిడిల్ పాయింట్ ఉందో ఆ మిడిల్ పాయింట్కి అటు సైడు ఇటు సైడు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఆ 2 ఇంచెస్ పక్కన 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, అటువైపున ఇటువైపున. ఇందాక మనం పఫీ హ్యాండ్ స్టిచ్ చేసాం కదా, అవి ఎగ్జాక్ట్గా ఫ్రిల్స్ అనేటివి 3 ఇంచెస్ రావాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ఫ్రిల్స్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా మనం 3 ఇంచెస్, అక్కడ మనం ఆ ఫ్రిల్స్ అనేవి పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్టిచ్ చేయకోకుండానే డెమో అనేది చూపిస్తాను చూడండి. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా మనము, సో అలా ఇటు సైడ్ అటు సైడ్ పెట్టాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో క్లాత్ అనేది మిగిలింది కదా, అవి ఈ 2 ఇంచెస్ దగ్గర, అంటే మిడిల్ పాయింట్కి మనం అటు సైడ్ ఇటు సైడ్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేటప్పుడే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. మనం ఏదైతే బ్లౌజ్కి మార్క్ చేసుకుని పెట్టుకున్నామో మార్క్ చేసుకున్న విధంగా ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి. చిన్న చిన్న మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ స్లీవ్స్ డిజైన్ అనేది చాలా ఈజీ, 2 కొలతలతో స్టిచ్ అయితే చేసేయచ్చు. సో ఇంకా హ్యాండ్ని బ్లౌజ్ పీస్కి అయితే జాయిన్ చేస్తున్నా. మీరు స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వెయ్యండి. సింగిల్ స్టిచ్ చేసామంటే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పఫీ హ్యాండ్స్ అయితే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ ఇంత క్యూట్ గా వస్తాయని అస్సలు అనుకోలేదు. చాలా 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 బాగా వచ్చాయి. చాలా మంది ఈ పఫీ స్లీవ్స్ కి కింద లేస్ అయితే యాడ్ చేశారు, బట్ నేను బీడ్స్ తో ఏదైనా క్రియేటివ్ గా స్టిచ్ చేద్దామనిపించింది, సో అందుకని అలా వదిలేసాను అనమాట. బీడ్స్ స్టిచ్చింగ్ చేశాక ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకైతే షేర్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. చాలా సింపుల్ అండ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.